రేచెల్, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. చాలా బాధపడుతున్నావు, చాలా వేదన పడుతున్నావు. ప్రభు నాతో అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ బిడ్డని పేరు పెట్టి పిలు, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఒక్కదానివే కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అవునా? ఇక్కడ యేసు ప్రభు నిజంగానే ఉన్నాడు. అస్సలు అనుకోలేదు నన్ను పేరు పెట్టి పిలుస్తారని. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని నమ్ముతున్నాను. నమ్ముతున్నావా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్ముతున్నాను. ఏమనిపిస్తుంది నీకు? దేవుడే దర్శించారు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు, ప్రతి ఒక్కటి సాధ్యం. హల్లెలూయా. రేచెల్, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా 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 గట్టిగా. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని. నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి నన్ను పంపించాడు. దేవుడు అన్నాడు, ఆ పాప ముఖం చూడు ఒకసారి అన్నాడు యేసయ్య. ఆ పాప ముఖం చూశాను, నువ్వు ఎంత ఏడుస్తున్నావో దేవుడు నాతో చెప్పాడు. హల్లెలూయా. చాలా ఏడుస్తూ ఉన్నావు, చాలా బాధపడుతున్నావు, చాలా వేదన పడుతున్నావు. ప్రభు నాతో అన్నాడు, నువ్వు వెళ్ళు, ఆ బిడ్డని పేరు పెట్టి పిలు, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. ఏం పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఏ దేవుడు? గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం మన కన్నీళ్ళు ఎవరు చూడట్లేదని, మనం అనుకుంటాం మన బాధలు ఎవరు చూడట్లేదని, కానీ మన బాధలు చూస్తున్న దేవుడు బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక్కదానివే కుమిలిపోతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అవునా? ఇద్దరు బాబులు కావాలి, పాప కావాలి. కృప కలుగును గాక. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ పేరు పెట్టి నీ వైపు చూపించి మరి మాట్లాడారు. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా. ఇక్కడ యేసు ప్రభు నిజంగానే ఉన్నాడు. అస్సలు అనుకోలేదు నన్ను పేరు పెట్టి పిలుస్తారని. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని నమ్ముతున్నాను. నమ్ముతున్నావా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్ముతున్నాను. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి. ఉన్నాడా? ఉన్నాడా? అయితే ఇద్దరు అబ్బాయిలు ఒక పాప కావాలి. కృప కలుగును గాక. తండ్రి, బిడ్డ కన్నీళ్లను చూసినందుకు వందనాలు. యేసు నామములో బిడ్డ దగ్గరికి నన్ను నడిపించినందుకు వందనాలు. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. యేసు నామములో గర్భము తెరవబోతున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించిన ఆమేన్. వచ్చే సంవత్సరం నాటికి 12 బిడ్డని ఒడిలో ఉండబోతుంది. కృప కలుగును గాక.
గట్టిగా చప్పట్లు కొడదామా. ఇప్పుడు నేను ప్రార్థించబోతున్నాను. ఏ కుమారుణ్ణైతే దేవుడు చూపించబోతున్నాడో, ఏ కూతురునైతే దేవుడు చూపించబోతున్నాడో ఆ బిడ్డనే. ఒకదానివే వచ్చినాను. ఎక్కడున్నాడు? హల్లెలూయా. నువ్వు ఇట్రా. ఏమనిపిస్తుంది నీకు? దేవుడే దర్శించారు. దేవుని చూసావా మీ వైఫ్ దగ్గరికి అక్కడికి వెళ్ళేది? నన్ను చూసినావా? ఏమనిపించింది? దేవుడు మన ప్రార్థన ఆలకించబడు, మన కన్నీళ్ళని చూచి మన యొద్దకు వచ్చి ఆశ్రయించే దేవుడు అని నమ్ముచున్నాను. ఆయన చచ్చిపోలేదని అయితే నమ్ముతున్నావు. నమ్ముచున్నాను. మన దేవుడు సమాధిలో లేడని అయితే నమ్ముతున్నావు. నమ్ముచున్నాను. ఆయన బ్రతికే ఉన్నాడు. బ్రతికే ఉన్నారు. చెప్పు, గట్టిగా చెప్పు. బ్రతికే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. గొప్ప పరిచర్య చేయుదువుగాక. వెళ్ళి కూర్చోండి. హల్లెలూయా. ఇంకెవరు కనపడ్డారు? బాబులు గారు. అది లెక్క. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సేవకురాలు అనిపించుకుంది యేసు నామములో. ఆమేన్. అటువంటి విశ్వాసం ఉండాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగా. మరుసటి ఏటా బిడ్డలు మీరు పొందుకొనుదురుగా. ఆమేన్.